నమస్తే అండి. నమస్తే. కంగనా రనౌత్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, రాహుల్ గాంధీ గారికి సంబంధించి మీరు చెప్పండి. ఆమె ఏమన్నారు, మీరేమంటారు, ఎట్లా చూడాలి? తనను గనక పెళ్లి చేసుకుంటేనంట బీజేపీలోకి వస్తే పెళ్లి చేసుకుంటుందంట. నేనేమంటానంటే రాహుల్ గాంధీ ఏం చెప్పక్కర్లా, రాహుల్ గాంధీ తరఫున నేనే చెప్తున్నా. ఈమె కాంగ్రెస్లోకి వచ్చినా చేర్చుకోరు ఒకటి, నన్ను పెళ్లి చేసుకుంటే కాంగ్రెస్లోకి వస్తాను అంటే కూడా పెళ్లి చేసుకోరు. ఈమె ఏం కండిషన్ పెట్టింది, బీజేపీలోకి వస్తే పెళ్లి చేసుకుంటానంది. ఈమె కాంగ్రెస్లోకి వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోరు. ఏ రాహుల్ గాంధీ అంటే ఎట్లా కనిపిస్తున్నాడు ఈమెకి? ఏంటి రాహుల్ గాంధీ అంటే ఇవాళ ఏదో బీజేపీ మాయోపాయాల ముందు అతను ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేసే మనిషిగా, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా, అలాగే ఒక ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తిగా, అతను తెలివైనవాడు. ఈ రాజకీయాలకి ఈ కుళ్ళు కుతంత్రాలు అతని వల్ల కాకపోవచ్చు, కానీ అతనికి రాజ్యాంగం మీద ఉన్న అవగాహన కావచ్చు. కొన్ని పాయింట్స్ అంటే మనం వరుస పెట్టి మాట్లాడితే చాలా టాపిక్స్ వస్తాయి, కానీ చాలా మంది చాలా అప్రిషియేట్ చేస్తారు అతనుకున్న ప్రపంచ జ్ఞానానికి కానీ, అలాగే దేశీయంగా అతనుకున్న జ్ఞానానికి కానీ, అతను ఫైట్ చేస్తున్న విధానానికి కానీ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, తరువాత మొదటగా నాయనమ్మను కోల్పోవటం, అతి చిన్న వయసులో, అసలు చాలా చిన్నవాడు అప్పుడు నాయనమ్మను కోల్పోయాడు. రాజకీయ కుటుంబంలోనండి వాళ్ళు చాలా ఒడిదుడుకులు చూశారు, వాళ్ళే హత్య గావించబడ్డారు. అవును. ఇప్పుడు తండ్రి, ఫస్ట్ నాయనమ్మ, తర్వాత తండ్రి, ఆ తర్వాత ఆ తల్లి మేమంటూ రాజకీయాల్లోకి వస్తే మమ్మల్ని అసలు బతకనిస్తారా అనే ఉద్దేశంతో చాలా రోజులు ఆవిడ రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది. ఆ తరువాత కాదు, కూడదు అని చెప్పి రాజకీయాల్లోకి అందరూ ఆహ్వానిస్తే వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు రీత్యా ఆమెని అసలు, నిజానికి ఆమె ప్రధానమంత్రి అయితే ఆ రోజు ఎవరూ కాదనే పరిస్థితి లేదు. అయినా కానీ యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ ఆమె ప్రధానమంత్రి అవ్వటానికి ముందుకు రాలా. ఒక రకంగా అంటే పదవీ త్యాగం చేసినట్టే. ఆమెకు అవకాశం ఉన్నా సరే మన్మోహన్ సింగ్ అని ఉంచారు, కానీ త్యాగం చేశారు. మరి అలాంటి కుటుంబం నుంచి, త్యాగశీలు కుటుంబం, ఇంకా వెనక్కి వెళితే ఈ దేశానికి ఒక పునాది వేసిన జవహర్లాల్ నెహ్రూకి మునిమనవడం, ఇంకా వెనక్కి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ. ఇలా ఆ కుటుంబానికి ఒక లెగసీ ఉంది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇదేదో దోపిడీలు చేయటం ద్వారానో, దొంగతనాలు చేయటం ద్వారానో, లేకపోతే ఇంకోటి దేశ సంపదను దోచుకోవటం ద్వారా వచ్చిన లెగసీ కాదది. ఈ దేశం కోసం పనిచేశారు వాళ్ళు. ఇప్పుడు ఆయన జస్టిస్ పార్టీలో ఉండి మోతీలాల్ నెహ్రూ పోరాటం చేస్తే ఆ పోరాట రూపాన్ని వ్యతిరేకించి గాంధీతో కలిసి నెహ్రూ పోరాటం చేసి, అలాగే తాను ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడి ఇంత చరిత్ర ఉంది. అలాంటి వాళ్ళకి ఇవాళ కాలం కర్మం కలిసి వచ్చి బీజేపీ అధికారంలో ఉండొచ్చు. ఆ అధికారంలో నీకు కూడా ఒక ఎంపీ పోస్టు ఇవ్వచ్చు. ఇచ్చినంత మాత్రాన నువ్వేదో పెద్ద రాజకీయవేత్తనైనట్లు, లేకపోతే నీకు రాజకీయాలంటే ఏంటో తెలిసినట్టు, నీకు పక్కూరికి దారి తెలియదు. గట్టిగా మాట్లాడితే నీకు తెలిసిందంతా ఏంటి? స్కిన్ షో చేసి పైకి వచ్చావు. నువ్వు చేసింది ఏంటి? నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఏముంది? ఒక కంగనా రనౌత్ అంటే ఏంటండి? ఆమె చేసింది ఏంటి? ఆమె ఇంట్లో వాళ్ళతోటి, ఆమెకి చదువు ఎక్కువ లేదు, ఫ్యాషన్ రంగం మీద ఇంట్రెస్ట్ తోటి బాంబేకి వచ్చి, బాంబేలో ఎంతోమంది చేత మోసానికి గురయ్యి, కానీ ఒకప్పుడు ఈ రాజకీయాల్లో రాకముందు ఒక చరిత్ర సృష్టించిన అమ్మాయి. కాస్త బోల్డ్గా మాట్లాడతారన్న ఇది ఉంది, కానీ సత్యాన్ని మాట్లాడతారంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అది కాదండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే కాదు,
నేను నమ్మిందే ఉన్నది అని అనుకుని మాట్లాడుతుంది. ఆమె నమ్మిందే అది వాస్తవం అనుకుంటుంది. ఆ భ్రమల్లో ఉంటుంది కంగనా రనౌత్. సరే, ఆమె వ్యక్తిగత జీవితంలో ఉన్నంత వరకు ఆమె భ్రమలు ఉండనివ్వండి, ఇంకోటి ఉండనివ్వండి, ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు, ఎవరికి ఏమి నష్టం లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఆమెకు భ్రమలు ఉంటే కుదరదు. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ బీజేపీలోకి వస్తే నేను పెళ్లి చేసుకుంటానంటాం కూడా ఓ పెద్ద భ్రమ. ఆమె ఏమన్నా భ్రమల తాలూకు మానసిక జబ్బుతో బాధపడుతుందేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు బీజేపీ పార్టీలో చేరడం ఏంటండి రాహుల్ గాంధీ? అసలు ఎలా అనుకుంది అలా? అంటే ఇప్పుడు ఒకవేళ ఏమన్నా బీజేపీ పెద్దలు ఏమన్నా ఈవిడికి చెప్పారా హనీ ట్రాప్ చేయమని? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో హనీ ట్రాప్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు రాజకీయంగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కామనే. పబ్లిక్గా రండి మాట్లాడుకుందా, లేకపోతే మీరు ఇది మేము ఇది, ఈ మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ బీజేపీలోకి వస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే తనకంటూ ఒక స్వతహాగా వ్యక్తిత్వం లేదా? చాలా బోల్డ్ గా మాట్లాడతారు కదా తను. కూడా చాలా బోల్డ్ గా మాట్లాడారు. బోల్డ్ లేదు, ఏమీ లేదు. అంతకుముందేమో ఆయన నన్ను చాలా ఇబ్బందికరంగా చూస్తున్నాడు, పార్లమెంట్లో ఇబ్బంది పెడుతున్నాడు అని మాట్లాడింది. అసలు రాహుల్ గాంధీది ఆ క్యారెక్టరే కాదు. నువ్వు ఎలా ఇప్పుడు సామ భేద దాన దండోపాయాల్లో రకంగా రాహుల్ గాంధీని లొంగ తీసుకోవాలి అనుకుంటే అది రాహుల్ గాంధీ దగ్గర కుదరదు. రాజకీయాల్లో ఇలాంటి మాటలు తగునా అండి? అసలు తగవు. అందుకే నేను అంటుంది, బీజేపీ వాళ్ళు హనీ ట్రాప్ చేయిస్తున్నారు ఆమె చేత. ఈ మాటలంటే ఏమన్నా రాహుల్ గాంధీ లొంగిపోతాడేమో. ఎలా లొంగిపోతాడండి? అసలు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిన సాహసోపేతమైన యాత్ర అది. ఆ తర్వాత న్యాయ యాత్ర చేశాడు. అతనికి ఈ దేశం పట్ల చాలా గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఈ దేశం కుటుంబం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మృత్యువాత పడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు ఆ తల్లిలో ఉన్న భయం, రాహుల్ గాంధీలో ఉన్న భయం కూడా మనం చూసాం. ఒకవేళ తను కూడా పెళ్లి చేసుకుంటే మళ్ళీ తనకి ఏదైనా జరిగితే ఒక కుటుంబం రోడ్డున పడుతుందేమో, నా తల్లి పడ్డ కష్టం ఇంకొక ఆడపిల్ల పడకూడదు, ఇవి మనం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. అవును. రాహుల్ గాంధీ తలుచుకుంటే ఇప్పటికీ పెళ్లి కదా, కంగనా కన్నా అందగత్తులు రాకపోతారా? అసలు అందగత్తులే కాదు. ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ పెళ్ళే చేసుకుంటే బుద్ధున్న అమ్మాయిని చేసుకుంటాడు, కానీ కాస్త తెలివైన అమ్మాయిని తన చేసుకుంటాడేమో. కానీ ఇలా కంగనా రనౌత్ లాంటి క్యారెక్టర్ని పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం లేదు. కంగనా రనౌత్ ఎలా ఎంపీ అయ్యిందండి? ఆమెకి ఏమి అర్హత ఉందండి రాజకీయాల్లో? కేవలం సినిమా స్టార్ కాబట్టే ఆమెకి ఇచ్చారు. ఏదంటే అది మాట్లాడగలుగుతుంది కాబట్టి, నోరు పారేసుకోగలదు కాబట్టి. ఎవరైనా నోరు పారేసుకునే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడ్డుకట్ట వేయించడం కోసం బీజేపీ పార్టీ కంగనా రనౌత్కి ఇచ్చింది, కానీ ఎంపీ టికెట్టు వేరే ఏమీ కాదు. అయినప్పటికీ టీఎంసీ మహిళా ఎంపీల దాటికి తట్టుకోలేక కంగనా రనౌత్ను ఆ విధంగా దించినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడగలిగే సబ్జెక్ట్ ఈవిడ దగ్గర లేదు. కంగనా రనౌత్ దగ్గర సబ్జెక్ట్ ఏముంది? వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మహువా మైత్రి ఉంది అనుకోండి, ఆమె దగ్గర సబ్జెక్ట్ ఉంది, మాట్లాడగలుగుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు టీఎంసీ ఎంపీలు. వాళ్ళందరూ అంటే దడబుట్టే కదా. అసలు ఒకప్పుడు మోడీ అన్నాడుగా, నాకు రక్షణ లేదు పార్లమెంట్కి వెళ్ళడానికి, మహిళా ఎంపీలు మీద పడుతున్నారు అని చెప్పి. అందుకని ఏంటి అంటే ఈ చెత్త మాటలు, ఈ హనీ ట్రాప్లు మానేసేసి రాహుల్ గాంధీని బుట్టలో వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ సమాప్తం అయిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతున్నారో చూడండి బీజేపీ వాళ్ళు. ఇది బీజేపీ వాళ్ళ పెద్దల్లో వచ్చిన ఆలోచనే తప్పితే కంగనా రనౌత్కి ఈ మాత్రం ఆలోచన కూడా వచ్చే తెలివితేటల అమ్మాయి దగ్గర లేవు. అందుకని ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చివాగుడు ఆపేసేసి కాస్త ఎంపీ అయ్యావు కాబట్టి నీ నియోజకవర్గం గురించి పట్టించుకోమని చెప్పదలుచుకున్నా కంగనా రనౌత్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.